నిజం నిలకడమే తెలుస్తుంది. కానీ ఆలోపే అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తది. కావాలంటే చూడండి, నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్షిగా మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటానికి వైసీపీ నాయకుల దగ్గర ప్రాథమిక ఆధారాలు కూడా లేవు అన్న విషయం తెలిసిపోయింది. వైసీపీ ఎమ్మెల్సీ, అది కూడా టీచర్స్ ఎమ్మెల్సీ, చదువుకున్నోడు పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. అతను ఏమని దాఖలు చేశాడంటే, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాల మీద సీబీఐతో విచారణకి ఆదేశించండి అని కోర్టుని అడుగుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. మరి అక్రమాలు జరిగాయి అన్నప్పుడు కొన్ని ఆధారాలు కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా! సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమని అడుగుతున్నప్పుడు. కానీ అతను కనీస ఆధారాలు కూడా, ప్రాథమిక ఆధారాలు కూడా సబ్మిట్ చేయలే. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా మీరు ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు అని కోర్టు అతనికి మొట్టికాయలు వేసింది. చివరికి ఆ పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకి క్షమాపణ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. నిజానికండి ఈ ఒక్క పిటిషన్ కాదు, వైసీపీ వాళ్ళు కొన్ని వందలాది పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేపించారు. కానీ ఏ పిటిషను కోర్టు ముందు నిలబడలేదు. మళ్ళా ఈ వేసింది మెగా డీఎస్సీలో నష్టపోయాము అనుకుంటున్న అభ్యర్థులు ఎవరు కాదు. అంటే నిజంగా అక్రమాలు జరిగాయి, దానివల్ల మాకు నష్టం జరిగింది అనేటువంటి అభ్యర్థులు ఎవరు వేయలేదు. అలాంటోళ్ళు ఉంటే ఏస్తారు. అలాంటోళ్ళు ఎవరు లేరక్కడ. అసలు మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని డీఎస్సీ అభ్యర్థులు ఎవరు నమ్మట్లేదు. నమ్ముంటే వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేవాళ్ళు. పిటిషన్ దాఖలు చేసిందంతా వైసీపీ వాళ్ళు. కొంతమంది మెగా డీఎస్సీ అభ్యర్థుల పేరుతో కూడా వైసీపీ నాయకులే పిటిషన్లు దాఖలు చేశారు. దాఖలు చేసినప్పటికీ ప్రాథమిక ఆధారాలు లేకపోవటం వల్ల ఏ పిటిషను నిలబడలేదు. నిన్న ఆ టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి వేసిన పిటిషన్‌తో సహా ఏ పిటిషను నిలబడలేదు. కోర్టుకి సారీ చెప్పి వేసిన పిటిషన్‌ని వెనక్కి తీసుకున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ. ఇప్పటికైనా వైసీపీ ఆ మెగా డీఎస్సీ మీద తప్పుడు కథనాలు, లేదా తప్పుడు అనుమానాలు క్రియేట్ చేయడం అనేది ఆపాలి. ఇప్పుడు నిన్న తెలిసిపోయింది ప్రాథమిక ఆధారాలు కూడా వైసీపీ దగ్గర లేవు అనేది. కానీ ఇప్పటికే వైసీపీ క్రియేట్ చేసిన కొన్ని అనుమానాలు, కొన్ని రూమర్స్ ప్రజల్లోకి వెళ్ళాయిగా. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు నమ్మటానికైనా అవకాశం ఉంటదిగా. ఇప్పుడు ఉద్యోగం వచ్చినోడికి, ఉద్యోగం రానోడికి మధ్య తగాదు పెట్టాలి అనేది వైసీపీ ప్రయత్నం. ఉద్యోగం రానివాడు చిన్నపాటి అసంతృప్తిలో ఉంటాడు, అసహనంలో ఉంటాడు. వాడికి ఏదో జరిగిందని అనుమానాన్ని క్రియేట్ చేస్తే వాడు మన వైపు వస్తాడు. వాడిని అడ్డుపెట్టుకొని ఒక ఉద్యమం క్రియేట్ చేసి సమాజంలో అశాంతిని రేపాలి. అదే ఉద్యోగం వచ్చినాడికి, ఉద్యోగం రాని వాడికి మధ్య ఒక యుద్ధాన్ని క్రియేట్ చేస్తే, ఉద్యోగం రాని వాళ్ళ ఓట్లు మన పార్టీ వైపు వచ్చేస్తే కూటమికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేసినట్టు అవుతుంది. రెండోది లోకేష్ మీద. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తన పర్ఫార్మెన్స్‌ని చూపించుకుంటున్నాడు కాబట్టి లోకేష్ మీద మచ్చ వేసినట్టు ఉంటది. లోకేష్ పొలిటికల్ లైఫ్ మీద ఒక నింద వేసినట్టు ఉంటది అనే ప్రయత్నం వైసీపీ చేసింది. కానీ సక్సెస్ కాలే. ఎన్ని అబద్ధాలండి. ఒకసారి పేపర్ లీక్ అయిందన్నారు. మరొకసారేమో స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకున్నారు అన్నారు. మరొకసారేమో ఒకే సామాజిక వర్గానికి పోస్టులన్నీ పోయినాయని ఇంకొకసారి రూమర్ క్రియేట్ చేశారు. అంటే ఏదో ఒక రూమర్‌ని ఎంతో కొంతమంది నమ్మకపోరా అనేది వైసీపీకి ఉన్నటువంటి తాపత్రయం. కానీ ఏ రూమర్‌ని ఎవడు నమ్మలే. చివరికి కోర్టు కూడా మొట్టికాయలేసింది. కానీ వైసీపీకి అలవాటే. కోర్టుకెళ్ళి మొట్టికాయలు ఏపించుకోవడం అనేది వైసీపీకి అలవాటే. మొన్న అమరావతి విషయంలో ఏపించుకున్నారు. ఇప్పుడు మెగా డీఎస్సీ విషయంలో ఏపించుకున్నారు. అయినా సరే వాళ్ళు ఆడే అబద్ధాలు ఆపరు. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు ఆపరు. వాళ్ళు చేసే ఆరోపణలు ఆపరు. నేనెప్పుడో చెప్పా. వైసీపీ రోడ్డు పోరాటం మానేసి నిజంగా అక్రమాలు జరుగుంటే కోర్టుకి వెళ్ళండి. కోర్టు దగ్గర ఆధారాలు సబ్మిట్ చేయండి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. దానికి సంబంధించి కోర్టుకెళ్లారు. ఎంక్వైరీ జరుగుతుంది దేశంలో. అట్లే మెగా డీఎస్సీ విషయంలో ఏదో నిజంగా అక్రమాలు జరుగుంటే కోర్టుకి వెళ్ళండి. ఆధారాలు చూపించండి. కోర్టుకి ఆధారాలు చూపిస్తే కోర్టు ఆటోమేటిక్‌గా సీబీఐ ఎంక్వైరీ ఆదేశించొచ్చు కదా! కోర్టు ఇండిపెండెంట్ కదా! అని నేనెప్పుడో చెప్పాను. కానీ కోర్టుకెళ్ళటానికి వైసీపీ దగ్గర ఏందంటే ఆధారాలు లేవు. అందుకనే రోడ్డు పోరాటం, వీధి పోరాటం తప్ప న్యాయ పోరాటానికి వైసీపీ వెనక ముందు ఆడుతూ వస్తుంది. నిన్న మాత్రం అది న్యాయ పోరాటం మీద కూడా
చేద్దాం అనుకోని, న్యాయ పోరాటం కూడా చేద్దాం అనుకోని మొట్టికాయలు తిని వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.